ఓకే. ఇప్పుడు మనం ఎక్సర్‌సైజ్ 3 చూద్దాం. అయితే ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ 3 వచ్చాక మీకు ముందే చెప్పా. వి డు నాట్ లిఫ్ట్ ద పెన్ వెన్ జాయినింగ్ ద స్ట్రోక్స్. మనం స్ట్రోక్స్ గనుక జాయిన్ చేసేటప్పుడు మనం పెన్‌ని లిఫ్ట్ చేయకూడదు అని. సో, మీ దీంట్లో థిక్, థిన్ అనేవి మీరు పెన్సిల్‌తో రాస్తారు కాబట్టి మీరు రాయండి. ఓకే. అండ్ మీరు షార్ట్ హ్యాండ్ పెన్సిల్ అని ఉంటది. మీరెవరినా షాప్‌లో ఎళ్లి షార్ట్ హ్యాండ్ పెన్సిల్స్ అంటే ఇస్తారు. అది కొనుక్కోండి. సో, మీరు ఆ పెన్సిల్‌తో చాలా ఈజీగానే రాస్తారు. థిక్, థిన్ ఈజీగానే రాస్తారు. సేమ్ ఇదే రాసేటప్పుడు కొంచెం డార్క్‌గా రాస్తే డి అయితది. ఓకే. అంటే నేను 2 టైమ్స్ డబుల్ ఇంక్ ఇచ్చా. మీరు అలా ఇవ్వకూడదు. ఒకసారే రాయాలి. ఫర్ మై అండర్‌స్టాండింగ్ చెప్తున్నా. ఓకే. అట్లా మీరు రాసేటప్పుడు ఇదేంటంటే డార్క్‌గా పడతది. మీరు ఒత్తి పెట్టి రాయాలి ఇక్కడ రాసేటప్పుడు. ఇట్లా లైట్‌గా కొంచెం వదిలేసి తర్వాత కొంచెం డార్క్ పట్టుకొని అట్లా. ఓకే. ఇప్పుడు మీరు చూద్దాం. నేను మాత్రం ఇప్పుడు కలర్స్ చేంజ్ చేయట్లేదు ఫర్ ది సైజ్. ఎందుకంటే మనం పెన్ లిఫ్ట్ చేయకూడదు కాబట్టి. ఓకే. మీకు తెలుసు ఏది థిక్, ఏది థిన్ అనేది మీకు తెలుసు. ఓకే. లైట్. పి, పి కూడా లైటే. పి, డి కొంచెం హెవీ. నెక్స్ట్ చూడండి జే డౌన్‌వర్డ్ చెప్పా. మళ్ళీ జే డౌన్‌వర్డ్ కొంచెం డార్క్‌గా రాయాలి. నెక్స్ట్ కే. ఓకే. నెక్స్ట్ బి. నెక్స్ట్ బి కొంచెం హెవీగా రాస్తాం. ఎఫ్. డి హెవీగా రాస్తాం. ఎస్ ఇది. డి ఇత్. డి ఇత్. నెక్స్ట్ ఎస్. చే ఎస్. జే కొంచెం హెవీగా రాస్తాం. ఎం. జే ఎల్. జే ఎల్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఎల్ ఎం. ఎల్ ఎం. కే ఎల్. కే ఎం. కే ఎన్. కే కే అంటే డబుల్ టైమ్స్ కే ఇలా రాసేది. అంటే ఇక్కడ అలా ఆపనక్కర్లేదు. కే డి. నెక్స్ట్ ఆర్. మళ్ళీ ఎల్. నెక్స్ట్ చూడండి డి. ఎఫ్ టి. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ చే. ఎఫ్ జే కొంచెం హెవీ. త ఎం. త ఎల్. త ఆర్. త ఆర్ ఎఫ్ ఆర్. ఓకే. ఎస్ కే. ఎల్ కే. ష్ పి. ష్ బి ఎల్. ఓకే. నెక్స్ట్ ష్ కే. నెక్స్ట్ ష్ ఆర్. ష్ ఆర్ ఎల్. నెక్స్ట్ ష్ ఎం. మళ్ళీ డి. డి. నెక్స్ట్ వి. నెక్స్ట్ విత్. నెక్స్ట్ ఎన్. బి. ఓకే. నెక్స్ట్ చూడండి. చే. ఓకే. మీరు ఇక్కడ మీరు ఒక డౌట్ వస్తది. అది మీకు వస్తదో రాదో చూద్దాం. మీకు డౌట్ వస్తే అడగండి. లేకపోతే తర్వాత నేనే చెప్తా ఏదైనా క్లాస్‌లో. అంటే మామూలుగా చిన్న డౌట్ అదేం పెద్ద డౌట్ కాదు. మామూలుగా స్ట్రోక్స్ లోనే. ఓకే. నెక్స్ట్ చూడండి. ఎక్సర్సైజ్ 4. ఎక్సర్సైజ్ 4 లో చూడండి. పి లైట్ స్ట్రోక్ కే. నెక్స్ట్ డి కొంచెం హెవీగా రాయాలి. నెక్స్ట్ డి హెవీగా రాయాలి. ఎల్. నెక్స్ట్ హెవీగా రాయండి. ఎం లైట్ గా రాయండి. హెవీగా రాయండి. ఎం ఎల్. నెక్స్ట్ ఎన్. లైట్ గా రాయండి. ఎం. నెక్స్ట్ లైట్. ఎం లైట్. ఎల్ లైట్. నెక్స్ట్ హెవీ. ఓకే. కానీ మనం వి డు నాట్ లిఫ్ట్ ద పెన్. టి బి. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎం. ఓకే. డి కొంచెం హెవీగా రాయండి. ఎం మామూలుగా. నెక్స్ట్ ఎం ఆర్. ఓకే. డిఎంఆర్ మీరు రాయండి. ఇప్పుడు మనం ఎన్నోది రాస్తున్నాం.
డిఎంఆర్ కదా. నెక్స్ట్ చూడండి చే ఎం చే ఎం ఎన్. నెక్స్ట్ జే ఎన్. జే కొంచెం డార్క్ రాయండి. ఇక్కడ చే లైట్ ఎం లైట్. నెక్స్ట్ వే కే వే వి వే డి డబ్ల్యూడి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వే డి ఎత్. నెక్స్ట్ చూడండి గే ఇష్ గే ఇష్ ఇంగ్. కే పి డి హెవీగా రాయాలి పి. నెక్స్ట్ డి పి ఎల్. నెక్స్ట్ చూడండి డి హెవీగా రాయండి డి. సారీ డిఎన్డి. ఓకే. నెక్స్ట్ ఎల్ లైట్ ఎన్ లైట్. నెక్స్ట్ ఎన్ లైట్ ఎన్ లైట్ చే లైట్ ఎన్ లైట్ డి హెవీ ఎన్ లైట్ టి లైట్. నెక్స్ట్ ఎన్ లైట్ టి లైట్ ఎం లైట్ ఎన్టిఎం. ఓకే. నెక్స్ట్ చూడండి ఎన్ లైట్ పి లైట్ ఎఫ్ లైట్ బి అనేది ఏంటి హెవీ. ఓకే. బి కొంచెం హెవీగా రాయాలి. నెక్స్ట్ చూడండి ఎన్ లైట్ ఎం లైట్. నెక్స్ట్ ఎన్ఎంఎల్. ఓకే. ఎం లైట్ ఎల్ లైట్ ఎం ఎల్ డి. ఓకే. ఎం లైట్ ఎల్ లైట్ డి కొంచెం హెవీగా రాయండి. సో దట్ మీరు ఇప్పుడు ఇది ఉంది మీరు హెవీ వెనుక తిన్నేంటి తిక్కేంటి రాయలేదు అనుకోండి ఎంఎల్ టీ కూడా అవ్వచ్చు ఇది. సో ఇలా చదువుతారు. సో మనం స్టార్టింగ్ ఇలా చేయకూడదు. ఓకే. రాసే కొద్దీ ఈజీ ఉంటది కానీ ఫస్ట్ లో మాత్రం దయచేసి తిక్కేంటి తిన్నేంటి స్టార్టింగ్ రాయండి. స్టార్టింగ్. ఓకే. నెక్స్ట్ చూడండి ఎల్ ఇంగ్ కొంచెం డార్క్ రాయాలి ఇంగ్. కే లేకపోతే ఇప్పుడు మనం డార్క్ ఇప్పుడు చూడు ఎల్ఎన్కే ఇది రాసాము. ఇది ఎల్ఎన్కే కూడా అవ్వచ్చు కదా. ఇంగ్ అని నీకు ఎలా తెలుస్తుంది అంటే దీన్ని కొంచెం నువ్వు ఒత్తిపట్టి రాయాలి అంటే డార్క్ గా రాయాలి. ఎల్ ఎన్ ఇంగ్ అనేది కొంచెం ఒత్తిపట్టి రాస్తే నీకు అలా తెలుస్తుంది. అంటే నాలాగా ఇలాగా మీరు దిద్దుకోడు. ఓకే. ఎల్ కొంచెం ఎంగ్ కే ఎల్ ఇంగ్ కే అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఎల్ లైట్ కే లైట్ ఎల్. అదే ఇది కనుక డార్క్ గా రాసాం పట్టి అప్పుడు అది ఎల్జీ అని చదువుతారు మీరు. నేను చదవమన్నప్పుడు మీరు కరెక్ట్ గా ఎప్పుడు చదువుతారు అంటే థిక్ థిన్ స్ట్రోక్స్ రాసినప్పుడు మాత్రమే మీరు లైటర్ హెవీ స్ట్రోక్ అనేది ఐడెంటిఫై చేస్తారు అండ్ కరెక్ట్ గా చదువుతారు. ఓకే. ఒకసారి సమ్మరీ మామూలుగా చూడండి. ఏమీ లేదు ఈ లెసన్ లో మనం ఏం చెప్పుకున్నామంటే మీరు ఈజీగా అంటే ఓన్లీ ఓవరాల్ ఫస్ట్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం. ఏంటి స్టాపింగ్ సౌండ్స్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కొంచెం షార్ట్. ఓకే. ఈ కాన్స్టెంట్స్ లో ఏముంటాయని చెప్పాం. ఎక్స్ప్లోడెంట్స్ ఉంటాయని చెప్పాం. కంటిన్యూయన్స్ ఉంటాయని చెప్పాం. నాజల్స్ ఉంటాయని చెప్పాం. లిక్విడ్స్ ఉంటాయని చెప్పాం. కొల్లాజెన్స్ ఉంటాయని చెప్పాం. ఇంకోటి ఏంటి ఆస్పిరేట్ హెచ్ ఉంటుందని చెప్పాం. ఈ కంటిన్యూ ఈ ఎక్స్ప్లోడెంట్స్ లో ఏమొస్తాయి అని చెప్పాము. ఫస్ట్ 8 పేర్స్ వస్తాయి పిబిటిడి జేజేకేకే. దీంట్లో ఏంటి నెక్స్ట్ 8 పేర్స్ వస్తాయి. నాజల్స్ లో ఏంటి ఎం ఎం ఎన్ ఇంగ్. లిక్విడ్స్ లో ఏమేమి వస్తాయి ఎల్ ఆర్. ఇవి దేంతో ఈజీగా జాయిన్ అవుతాయి అంటే కాన్స్టెంట్స్ తో ఈజీగా జాయిన్ అవుతాయి అని చెప్పా. ఈ కొల్లాజెన్స్ డబ్ల్యూవి దేంతో ఈజీగా జాయిన్ అవుతాయి అంటే మనం మొబైల్స్ తో జాయిన్ అవుతాయి అని చెప్పా. ఈ ఆస్పిరేట్ హెచ్ అనేది 2 టైప్స్ ఉంటది. డౌన్వర్డ్ హెచ్ అప్వర్డ్ హెచ్. ఇదేంటి అంటే మీకు నేనేం చెప్పాను ఈ హెచ్ అనేది ఒక లెసన్ ఉంది దాంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అని చెప్పాను. ఓకే. ఇంతే మనం చెప్పుకుంది ఎక్స్ప్లోడెంట్స్ లైన్స్ లో ఉంటాయి. దీంట్లో వచ్చేది పి బి టి డి చే జే కే గే ఇవి మీకు వస్తాయి. ఈ కంటిన్యూన్స్ లో ఎఫ్ బి ఇత్ ది ఎస్ జి ఇష్ జి వస్తాయి. ఎఫ్ ఇష్ జి 1 2 3 7 8 వచ్చాయి. ఓకే. ఇంకా నాజల్స్ ఏంటి ఎంఐఎన్ ఇంగ్. లిక్విడ్స్ ఎల్ ఆర్. కొలాజెన్స్ ఏంటి డబ్ల్యూ వై అండ్ ఆస్పిరేట్ ఏంటి హెచ్. ఇంతే మనం చెప్పుకుంది. ఓకే. ఈ పేర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి చూడండి. పిబి పి లైట్ బి హెవీ. టిడి టి లైట్ డి హెవీ. చే లైట్ జే హెవీ. కే లైట్ గే హెవీ. ఎఫ్ బి ఎఫ్ లైట్ బి హెవీ. ఇత్ లైట్ ది హెవీ. ఎస్ లైట్ జి అనేది హెవీ. నెక్స్ట్ ఇష్ జి అంటే ఇష్ ఏమో లైట్ జి అనేదేమో డార్క్ హెవీ. ఓకే. ఎంఐఎన్ లైట్ ఇంగ్ అనేది కొంచెం
థిక్ గా రాస్తాం. ఓకే, ఎల్ ఆర్ లైట్ ఎల్. ఓకే, డబ్ల్యూ ఏ డౌన్వర్డ్ హెచ్ అప్వర్డ్ హెచ్ ఇవే మనకి ఇక్కడ సమ్మరీలో ఉంటాయి. కిందకి రాస్తాం, పైకి రాస్తాం. ఇదేమో మనం వర్టికల్ గా 30 degrees, ఇదేమో హారిజాంటల్ గా 30 degrees. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్, ఓవరాల్ ఫస్ట్ లెసన్. ఓకే, ఇంకా దీంట్లో ఇప్పుడు మాత్రం మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి మీరు ఈజీగా గుర్తు పెట్టేసుకోవాలి. ఏంటి ఎఫ్బి ఎఫ్డి ఎక్కడ ఏది అడిగినా రాయగలగాలి అండ్ గుర్తు పెట్టుకోగలగాలి. ఓకే, మీరు ఫస్ట్ లో చూసి ఓ భయపడిపోమాకండి థిక్ తిన్ అని. మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు భయపడకూడదండి. ఓకే, సో వెళ్ళే కొద్దీ మనం థిక్ స్ట్రోక్ తిన్ స్ట్రోక్ అలా ఏమి రాయము, ఏకధాటిగా రాసుకుంటే వెళ్ళిపోతాము అండ్ మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేస్తాము. సో దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇలా అసలు ఫస్ట్ చెప్పకూడదు, కానీ నేను నార్మల్ గా చెప్తున్నా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ముందే ఏదో భయపడిపోతారని మామూలుగా చెప్తున్నా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్, కాన్స్టెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ కాన్స్టెంట్స్ నేను చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి లెటర్ పి 6 లైన్స్ రాయాలి, బి 6 లైన్స్ రాయాలి, టి 6 లైన్స్ రాయాలి, డి 6 లైన్స్ రాయాలి. ఇలా మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, ప్రతి లెటర్ అసలు ఏ ఎక్సర్సైజ్ లో అయినా ఏ వర్డ్ అయినా సరే కూడా మీరు 6 లైన్స్ రాయాల్సిందే. ఓకే, దాంట్లో ఎలాంటి ఎగ్జిబిషన్ అనేది లేదు. ఓకే, ఎలాంటి ఎగ్జిబిషన్ ఉండదు, మీరు కంపల్సరీగా రాయాల్సిందే. ఆ రాయడం అనేది మీరు ఇప్పుడు స్లోగానే నేర్చుకోవచ్చు, ఏముంటది, కానీ పర్ఫెక్షన్ అనేది రావాలి కదా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ అవ్వకుండా అయితే అది రాదు. సో ఫస్ట్ ఓన్లీ ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ రాయండి చాలు, ఇట్స్ ఎనఫ్ ఫర్ ది డే. ఓకే, ఒక వర్డ్ ఒక లెటర్, వర్డ్ కాదు, ఇప్పుడు మనం లెటర్స్ నేర్చుకుంటాం కాబట్టి లెటర్. ఇప్పుడు పీకే ఈ ఒక వర్డే ఉంది, కంపల్సరీ ఈ వర్డ్ 6 లైన్స్ రాయాల్సిందే. పీకే పెట్టామా, 6 లైన్స్ రాసామా ఉండాలి. పీకే 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 మీరు రాయాల్సింది. సారీ కిందకి వెళ్ళిపోతుంది లైన్ కి. పీకే అంటే సేమ్ లెంత్ ఉండాలి, ఫాస్ట్ గా రాస్తుంది కాబట్టి పీకే. సో ఇట్లా 6 లైన్స్ కంపల్సరీగా రాయాలి. ఎవ్రీ ఎక్సర్సైజ్ సేమ్ ప్రాసెస్. ఓకే, వర్డ్స్ కి వెళ్తాం తర్వాత, ఎక్కడికి వెళ్ళినా సేమ్ ప్రాసెస్. ఎవ్రీ సెంటెన్స్ ఈ సిలబస్ అయిపోయే వరకు కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ వర్క్ ఉంటది. సిలబస్ అయిపోయే వరకు కూడా ఇంకా అంతే. ఓకే, దిస్ ఇస్ ద ఫౌండేషన్. తర్వాత స్పీడ్ కి వచ్చాక చాలా షార్ట్ కట్స్ మనం రాస్తాము, అదంతా వేరే. ఓకే, కానీ లెసన్ లో మాత్రం మనం ఏ విధంగా అయితే నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకుంటేనే మనం పర్ఫెక్ట్ గా రాయగలుగుతాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్. నెక్స్ట్ నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ చూద్దాం. ఓకే.